హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శివ. యాక్చువల్గా కూడా చాలా రోజుల నుంచి ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మేము చాలా రకాల కంటెంట్లు అయితే ఇచ్చాము, చాలా కొత్త విషయాలని చెప్పుకుంటూ వచ్చాము. హిస్టరీ దగ్గర నుంచి ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ దాకా ఏ విషయాలు జరిగినా వెంటనే అప్డేట్స్ ఇస్తూ వచ్చాము. సో ఇంత చెప్తున్నటువంటి మా ఊరి గురించి చెప్పకపోతే ఖచ్చితంగా ఏదో ఒక వెలితి అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో అందువలనే ఈరోజు మా ఊరు అయినటువంటి నెల్లూరు గురించి చెప్పబోతున్నాను. నెల్లూరులో ఉన్నటువంటి కొన్ని మేజర్ ప్రదేశాలు గురించి మాత్రమే ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మా నెల్లూరు గత 25 సంవత్సరాలుగా నేను చూసినటువంటి నెల్లూరు, అందులో కొంచెం కాదు చాలా పేరున్నటువంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు మాత్రం తీసుకొని ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు నెల్లూరు వాళ్ళు కాకపోయి ఉంటే మా ఊరిలో ఉన్నటువంటి విశేషాలను ఈ వీడియో ద్వారా చూడండి. ఇన్ కేస్ మీరంతా మనోళ్ళే అయి ఉంటే వీడియోని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెల్లూరుకి ఉత్తరం దిశగా అంటే నార్త్ సైడ్లో ఉన్నటువంటి పెన్నా నదికి దగ్గరలో ఉన్నటువంటి గుడే శ్రీ 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 రంగనాథ స్వామివారి టెంపుల్. సో ఈ రంగనాథ స్వామివారి టెంపుల్ ఎంత పెద్దదంటే నెల్లూరులో ఈ గుడి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. యాక్చువల్లీ ఈ గుడికి చాలా మందే వస్తుంటారనమాట. ఈ గుడికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ గుడిని చూడటానికి అంటే నాట్ ఓన్లీ హిందూస్ అనే కాకుండా డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి కూడా వచ్చి శ్రీ రంగనాథ స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. అంతేకాకుండా ఈ రంగనాథ స్వామి గుడి చుట్టూ ఉండేటటువంటి బ్రాహ్మణ ఏరియాస్ అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పెన్నా నది, కొత్తగా నిర్మించినటువంటి బ్యారేజ్ అయితే చాలా అందంగా ఉంటాయి. యాక్చువల్లీ ఒక వ్యూ పాయింట్ కనిపించాలంటే మనకు ఖచ్చితంగా పెన్నా నది దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్కి వెళ్ళాల్సిందనమాట. ప్రతి ఊర్లో కూడా ఐ లవ్ దట్ ప్లేస్ అని ఉంటుంది కదా. ఐ లవ్ నెల్లూరు, ఐ లవ్ గోవా, ఐ లవ్ వైజాగ్ అనేది. సో మా ఊర్లో మా నెల్లూరులో ఉన్నటువంటి ఐ లవ్ నెల్లూరు అనేటటువంటి ఒక బోర్డు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఈ పెన్నా నది దగ్గర నిలబడి ప్రశాంతంగా గాలి పీల్చుకుంటే ఆ ఫీలింగే వేరబ్బా. తెల్లవారుజామునే బ్యారేజ్ మీద నడవడానికి కొన్ని వందల మంది అయితే వస్తుంటారంటే వాకింగ్ పర్పస్ కింద. ఈ గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకోవడానికి బస్సులు వేసుకుని మరి వస్తారనమాట. అంత ఫేమస్ మా నెల్లూరులో ఉన్నటువంటి శ్రీ 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 రంగనాథ స్వామివారి టెంపుల్. మరి మా నెల్లూరులో మేము చెప్పుకోదగ్గ రెండో అతిపెద్ద ప్రదేశం బారా షాహీద్ దర్గా. దర్గా అంటే సాధారణంగా చాలా మంది కూడా ఏమనుకుంటారంటే ఇది కేవలం ఒక రిలీజన్కి సంబంధించిందే అని అనుకుంటారనమాట. బట్ మా నెల్లూరు ఆ మాట కరెక్ట్ కాదని కొట్టేసింది అనమాట. ఎందుకంటే ఈ బారా షాహీద్ దర్గా దగ్గరికి వెళ్ళని రిలీజన్ అంటూ లేదు. యాక్చువల్లీ మీరు కనుక గమనించినట్లయితే పండుగల్లో అతిపెద్ద పండుగ అయినటువంటి రొట్టెల పండుగ అనేటటువంటి ఒక ఫెస్టివల్ని మా నెల్లూరులోనే జరుపుకుంటారనమాట. అందుకు ఫేమస్ అనేది ఈ బారా షాహీద్ దర్గా. ఈ బారా షాహీద్ దర్గా ఎంత పెద్దదంటే ఎక్కడెక్కడ నుంచో వరల్డ్ వైడ్ ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సరే, ఎంతమంది వచ్చినా సరే ఏమంటారు పుష్పక విమానం అంటారు కదా, ఎంతమంది ఎక్కినా వాళ్ళకంటూ ఎక్కడానికి ఇంకో మనిషికి ప్లేస్ ఉంటుందని. సో ఈ బారా షాహీద్ దర్గా అటువంటిదే. సో ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చినా సరే యాత్రికులందరికీ సరిపడా స్థలం అయితే ఇక్కడ మనకి దొరుకుతుంది. సో ఇది మనం రొట్టెల పండుగ సమయంలో కనుక కరెక్ట్గా గమనించినట్లయితే ఒక పండుగ వాతావరణం, ఒక జాతర అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇన్ కేసు రొట్టెల పండుగ గురించి ఎవరికైనా తెలియకుండా ఉన్నా ఒక్కసారి నెల్లూరుకు వచ్చి రొట్టెల పండుగ ఒక్కసారి చూసారంటే నేను గ్యారంటీగా చెప్పగలను, ఎవ్రీ ఇయర్ మీరు అమెరికా కాదు ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రొట్టెల పండుగ రోజు మొదటి ఖచ్చితంగా నెల్లూరుకు వచ్చి తీరుతారు. సో ఈ బారా షాహీద్ దర్గా యొక్క ప్రత్యేకత అలాంటిదే. ప్రతి రిలీజియన్ కూడా ఈ దేవుణ్ణి నమ్ముతారనమాట. అండ్ ఇక్కడ జరిగేటటువంటి ఈ ఫెస్టివల్ని చూడటానికే చాలామంది లీవ్స్ దొరకపోయినా సరే లీవ్స్ పెట్టుకొని మరీ వస్తారు. అంటే లీవ్స్ ఇవ్వనని చెప్పినా సరే చాలా పోరాడొస్తారు. సో అటువంటి పెద్ద పండుగనే చెప్పొచ్చు. ఇక మా నెల్లూరులో ఉన్నటువంటి ఒక మంచి ప్లేస్ ఏదైనా ఉందంటే గాంధీ బొమ్మ. ఏంట్రా రోడ్డుకి సంబంధించిన పేరు చెప్తున్నాడు, రోడ్లో ఏముంటుందని మీరు అనుకోవచ్చు. బట్ దిస్ ద బెస్ట్ ఎమోషన్ ఫర్ అస్. సో నార్మల్గా ట్రంక్ రోడ్డుని మొత్తం అంటే ప్రతి ఏరియాని కవర్ చేసే ట్రంక్ రోడ్లో, ప్రతి వస్తువు దొరికే ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి జంక్షన్ ఏదైనా ఉందంటే అది గాంధీ బొమ్మ జంక్షనే. సో గాంధీ తాత గారు నిలబడుకున్నటువంటి ఈ జంక్షన్ ప్రతి ఊర్లోనూ ఉంటుంది. బట్ మా నెల్లూరులో స్పెషల్ ఏంటంటే నార్మల్గా ఏదైనా కొన్ని ప్లేసెస్ ఉంటాయి అనమాట. వీటిలో ఏంటంటే కొన్ని ధర్నాలు జరిగితే అక్కడ, కొన్ని ఫెస్టివల్ జరిగితే ఇక్కడ, ఏమైనా సంథింగ్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వాలంటే ఒక ప్లేసెస్ అని రకరకాలుగా ఉంటాయి. బట్ మా ఊర్లో సంతోషం వచ్చినా బాధ వచ్చినా మేము చెప్పుకునేటటువంటి ఏకైక ప్లేస్ ఏదైనా ఉందంటే అది గాంధీ బొమ్మ మాత్రమే. సో గాంధీ బొమ్మ దగ్గర నిలబడి కేకులు కట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పీకలు కట్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు.
సో గాంధీ బొమ్మ అనేది నాట్ ఓన్లీ ఏమంటారు ఒక ఏరియా అని కాదు కానీ నెల్లూరు ప్రజలందరికీ ఒక ఎమోషన్ లాంటిదని చెప్పుకోవచ్చు. సో ఇది ప్రస్తుతానికి ట్రంక్ రోడ్ దగ్గర ఉంటుంది. ఈ ట్రంక్ రోడ్లో మనకి సండే పూట కానీ చూసినట్లయితే ఫుల్ మనకంటే ఒక హైదరాబాద్లో కోటి అంటారు కదా, లైక్ మాకు ఒక చిన్న సైజ్ కోటి అనేది మాకు ఈ గాంధీ బొమ్మ దగ్గర ఉన్నటువంటి ట్రంక్ రోడ్లోనే దొరుకుతుంది అనమాట. నెల్లూరులో మనం చెప్పుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన ప్రదేశం విఆర్సి సెంటర్. సో క్లాక్ టవర్ సెంటర్ అనమాట ఇది ఒకప్పుడు, బట్ ఇప్పుడైతే అది విఆర్సి సెంటర్. యాక్చువల్లీ మా కాలేజ్ విఆర్సి కాలేజ్. సో మా వెంకటగిరి రాజాస్ కాలేజ్ ఒక సెంటర్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. నార్మల్గా ఎవరైనా సరే స్టూడెంట్స్ ఫెడరేషన్కి సంబంధించి ఎస్ఎఫ్ఐ ఏబీవీ సంథింగ్ వాట్ ఎవర్ స్టూడెంట్స్ ఫెడరేషన్కి సంబంధించినంత వరకు ఎవరైనా ధర్నాలు చేయాలన్నా వాళ్ళ యొక్క విషయాలు బయటకు ఏమంటారు పబ్లిక్కి చెప్పుకోవాలన్నా సరే ఇది ఒక బెస్ట్ వేదిక అని చెప్పుకోవచ్చు అనమాట. సో విఆర్సి సెంటర్లో నిలబడి ఎవడైనా నాకు ఇది కావాలి అని అడిగితే అది వచ్చి తీరుతుందంటే సో అటువంటి సెంటర్ అనమాట మా విఆర్సి సెంటర్. సో నెల్లూరులో ఉన్నటువంటి క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఈ విఆర్సి సెంటర్లో ట్రాఫిక్ జామ్ బీభత్సంగా ఉంటుంది. అండ్ దీనికి దగ్గరలోనే మనకి శుభవస్తు షాపింగ్ మాల్ ఉంటుంది. ఇక్కడ షాపింగ్ చేయని వాళ్ళు లేరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు ఎవరైనా షాపింగ్ చేసినటువంటి ఒక ఏరియా ఈ విఆర్సి సెంటర్లోనే పెట్టడానికి గల కారణం ఇందాకే చెప్పాను కదా, చాలా ఫేమస్ అయినటువంటి ఏరియా అనమాట విఆర్సి సర్కిల్లో. మరి ఎన్ని చెప్పాము, మరి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో డివోషనల్ అయిపోయింది, ట్రాఫిక్ అయిపోయింది, నినాదాలు నిరసనలు అన్నీ అయిపోయాయి. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఎంటర్టైన్మెంట్. సో గేమ్ జోన్ కావాలి. సో మా నెల్లూరులో ఉన్నటువంటి గేమ్ జోన్ ఎక్కడుందంటే ఎంజీ బ్రదర్స్. సో దర్గామిట్ట దగ్గరలో ఉన్నటువంటి ఈ ఎంజీ మాల్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. యాక్చువల్లీ చాలామంది బయట నుంచి వచ్చి మరీ ఈ ఎంజీ మాల్ని చూస్తుంటారనమాట. సో ఎంజీబీ మాల్లో లేనిదంటూ ఏమీ లేదు. అంటే ఇందాక కోటి అన్నాను కదా, లైక్ ఇది ఒక ఆబిట్స్ లాంటిది అనుకోవచ్చు అనమాట. సో హైటెక్ సిటీలా ఉంటుంది మా ఎంజీబీ మాల్. సో ఇది నెల్లూరులో ఉన్నటువంటి మేజర్ 5 ప్లేసెస్ అనమాట. అంటే నేను ఓన్లీ జస్ట్ నెల్లూరు అనగానే గుర్తొచ్చేటటువంటి 5 ప్రదేశాల గురించి మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే కనిపించేటటువంటి ప్రదేశాలే చెప్తారు, బట్ ఐఎమ్ ప్రామిస్ యూ ఇన్ కేస్ ఇలాంటి నెల్లూరుకి సంబంధించిన వీడియోలు మీరు కనుక కోరుకుంటే నేను హిడెన్ ప్లేసెస్ కూడా చూపిస్తానమాట. బట్ దానికి కావాల్సిన కేవలం మీ సపోర్ట్ మాత్రమే. ఆ సపోర్ట్ని కేవలం మీ లైక్తోను అండ్ అలానే మాకు బూస్టప్ ఇచ్చే మీ సబ్స్క్రైబ్తో మాత్రం చూపిస్తే చాలు. మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.